మా రామంచ భరత్ను విమలక్కతోటి పాట ఉంటుంది, బయట చిన్న ప్రదర్శన ఉంటుంది మనది. అంతే, ఒక్క నిమిషం. ప్రేమైన మిత్రులకి, సభ మీద వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా పృథ్వీకి, మిత్రులారా, ఇక్కడ కన్నా కోలాహలం కింద ఎక్కువ ఉన్నది, చైతన్యం ఎక్కువ ఉన్నది, చప్పట్లు ఎక్కువ ఉన్నాయి, ధైర్యం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మేము స్పీచ్ మాత్రమే ఇస్తారు, ఆ చైతన్యం నింపేది గ్రామాల నుంచి తరలివచ్చిన ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసత్వం. మిత్రులారా, ప్రజలందరికీ చాలా చరిత్రని ఎప్పుడు చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడినట్టు చరిత్రని వెలికి తీయకుండా, చరిత్రని చరిత్రగా చెప్పకుండా, చరిత్రని పుస్తక రూపంలో తీసుకొచ్చిన దాంట్లో ఒక పేజీకో ఒక అంగుళానికో కుదిర్చిన మన తెలంగాణ సమాజ మేధావులు, రాజకీయ వ్యవస్థలు, వాళ్ళందరికీ మేము సవాలు విసురుతున్నాం. ఇక మొదలైంది ధిక్కర స్వరం గద్దర్ ఫౌండేషన్ తరఫున. ఇది ముచ్చర్ల సత్యనారాయణ గారితో అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ప్రజలకు అందించాల్సిన ముఖ్యమైన చరిత్ర ఏదైతే ఉందో ఆ అట్టడుగు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ గోసి కట్టినా, గజ్జలు కట్టినా, గొంగడేసినా, కర్రబట్టినా, సాము తిప్పినా, సెలకల్లో కోతలు కోసిన అవి సబ్బండ వర్గాల నుంచి, అట్టడుగు ప్రజల నుంచి. ఆ ధిక్కార స్వరాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ రోజు ప్రభుత్వాలని గడగడలాడించినాయి, ఈరోజు కూడా అదే రూపం ఇక్కడ డాక్టర్ సంగంరెడ్డి, పృథ్వీరాజ్ చౌహాన్లో కూడా కనిపిస్తున్నదని మీరందరూ ఈ నిదర్శనం. ఎందుకంటే పృథ్వీ నేను వచ్చినప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నాడు, కానీ నేనెందుకు కింద కూర్చున్నా అంటే ఆ ప్రజల్లో ఉండి మాట్లాడే ఈ వేదిక పై నుంచి ఇచ్చే సందేశాన్ని ప్రజలతో రిసీవ్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనముగా స్పందించే ఆ ధిక్కర స్వరాలకి, మనముగా ప్రజలుగా జనం గుండె చప్పుడుగా స్పందించే ఆ ధిక్కర స్వరాలకి నీరాజనంగా నేను కిందే కూర్చుంటాను. పృథ్వీ, మనము ఈరోజు తెలంగాణ సమాజంలో 2014 నుంచి తెలంగాణ తీసుకొచ్చినవనొకడు, ఇచ్చినవనొకడు. అంటే ఒకడు గుంజుకొచ్చిండట, ఒకడు బిచ్చం వేసిండట. ఇదే ఇద్దరు మాట్లాడుకుంటారు. మధ్యలో అప్పుడప్పుడు ఇంకోటి వచ్చిపోతాడు, మైబీ హూ ఢిల్లీకా అని. అది ఉన్నది వాస్తవమే. ఓడు బిచ్చం వేసిండట పార్లమెంట్లో, అమ్మ బిచ్చం వేసింది, వీడు నేను గుంజుకొచ్చినా అంటాడు. ఇంకోడు మైబీ హూ హంబీ హే లాల్ టీకా లగాకే హంబీ అని ఒకడు చెప్తుంటాడు మధ్యలో మధ్యలో. అయ్యా, మీరు వెయ్యలే, వీడు గుంజుకరాలే. ఈడ కింద కొడితే మీ ధమాకులు పార్లమెంట్లో, అసెంబ్లీలో, ఇంట్లో 24 గంటలు కొట్టి కొట్టి దుమ్ములు లేపితే వద్దురా బాబు, అదేదో తెచ్చుకునేదేదో మనమే తెచ్చుకుందాం, ఆయనతో వీళ్ళు వేసారట, వీళ్ళ చేతులకు పోతుంది అని ఇది చేసిన కుట్రల్లో భాగంగానే తెలంగాణ తెచ్చుకున్నారు తప్ప మనకది మన ప్రజలకి, మన చైతన్యమైన ప్రజలకి మనం అమాయకంగా ఓటేసి, స్పష్టంగా చెప్తున్నాను, మనకు చైతన్యం లేదని కాదు, అద్భుతమైన చైతన్యం ఉంది, కొట్లాడే చైతన్యం ఉంది, కోతలు కోసే చైతన్యం ఉన్న మన తెలంగాణ సమాజాన్ని తిరిగి ధిక్కర స్వరాన్ని లేపుతున్న పృథ్వీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం, మేధావులు అవ్వాలి, మాట్లాడాలి. వాళ్ళు అయిపోయారయ్యా, మేధావులు లేరు, రాజకీయ నాయకులు లేరు, త్యాగాలు చేసేటోళ్ళు లేరు,
మీడియాలో రాసేటోళ్ళు లేరు. ఇప్పుడు మా ఇటువే రగన్న ఉన్నాడు, అంటే నేను చెప్పాల్సుకుంది ఆయన ముందే పసిగట్టి చెప్పినట్టున్నాడు, నేనే చెప్దాం అనుకున్నా. ఇప్పుడు జై తెలంగాణ పత్రిక మనం ఇంకోరితో కాదు పృథివీ, మనమే మొదలు పెడదామని. అయితే నేను ఈరోజు కింద చాలాసేపు కూర్చున్న ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఈ పాటికి అంటే ఆయన మీద నాకు కోపం కూడా ఉందనుకో, ప్రేమతోని నేను స్పష్టంగా చెప్పిన, రాజకీయ పొలిటికల్ పార్టీని ప్రకటించు, అది ప్రకటిస్తేనే రేపు తెలంగాణను కాపాడుకోవడానికి ఒక ధిక్కర స్వరం ఉంటుంది. రాజకీయ పార్టీ ఉండాలి, ధిక్కర స్వరాలకి త్యాగాలు చేసిన కుటుంబాలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఈ ఏ రాజకీయ పార్టీలని వ్యవస్థలని మనం నమ్మము, వాళ్ళు మనల్ని నమ్మరు. ఆ స్పష్టత వాళ్ళకున్నది, మనకున్నది. ఇంకా మళ్ళీ ఎందుకు ఇక దోస్తానాలతోని. కాబట్టి ప్రేమైన ప్రజలందరికీ కూడా, తెలంగాణ ప్రజలకి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నా, ఈ గొప్ప ధిక్కర దినం ఏదైతుందో అది రాజ్యాధికార దినంగా మనం ప్రకటించుకోవాలి. ఎందుకు అంటే రాజ్యాధికారాన్ని ఎలా సాధించాలో ఒక సర్పంచ్గా ముందే ఒక కవులు, కళాకారులు, మనం అన్నీ చెప్తున్నాం, కవి కళాకారులు చైతన్యం పరిచయండు. కానీ ఆ రోజుల్లో సమాజంలో సర్పంచ్ గెలవడం, తను మంత్రిగా ఉన్నప్పుడు బహుశా మహబూబ్నగర్ అనుకుంటా కదా పృథ్వీ, మహబూబ్నగర్లో మంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్నగర్లో ఒక దళితుడిని కింద కూర్చోబెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించడమే కాదు, తనని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టిన ఏకైక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక తెలంగాణ మంత్రి అది ముచ్చెర్ల సత్యనారాయణ గారని మనం గుర్తు చేసుకోవాలి. ఇదేదో కుల సమస్య. ఇప్పుడు కింద కూర్చున్నప్పుడు ఓపెన్గా చెప్తున్న పృథివీ, కింద కూర్చున్నప్పుడు ఒక కమెంట్ చేశారు, ఇదంతా యాదవుల మీటింగ్ అన్నా, మాకు బీసీలలో సర్క్యులేట్ అయింది, మనవడే రమ్మంటారు కాబట్టి వచ్చినాం అన్నాడు. నువ్వెందుకు వచ్చినావు రా నాయన అని నేను అడిగిన. అంటే ఒక మెసేజ్ వచ్చింది అన్నాడు. కాబట్టి మిత్రులారా, ఇలాంటి కుల ఆధారిత సమాజాన్ని కానీ రాజకీయ పార్టీని కానీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో నిర్మాణం జరగలేదు. కాబట్టి పృథివీ తీసుకొస్తున్న ఈ ధిక్కర స్వరం ఏదైతుందో ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం, పూర్వ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు, చేయలేదంటే వాళ్ళు గట్లే ఉంటారు. మరి ఇప్పుడు ఏమైంది? ఈ తెలంగాణలో 2023లో ప్రభుత్వం మారాలి, ఒక మార్పు జరగాలని చెప్పి పృథ్వీ లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న వేదికలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మేము కూడా అక్కడ పోయి మొత్తుకొని ఓట్లు వేపిస్తే వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది? వచ్చిన ప్రభుత్వం మొదటిగా చేయాల్సిన పని ఇలాంటి మహనీయుల్ని గౌరవించుకోవడం. ఆ గౌరవించుకోవడం అంటే నేను 300 గజాలు ఇస్తా, ₹1 ఇస్తా కాదు కాదు. అసెంబ్లీలో, ఎందుకంటే హీజ్ ఎ పర్సనాలిటీ ఇన్ అసెంబ్లీ. తను ధిక్కర స్వరాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం వినిపించిన ఏకైక మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో అది ముచ్చర్ల సత్యనారాయణ. అది రికార్డ్స్లో చూసుకోండి. పృథ్వీకి లాస్ట్ టైం కూడా చెప్పిన, నేను అసెంబ్లీ నుంచి రికార్డ్స్ తీపి తను మాట్లాడాడు, ఆ పనిలో ఉండమని చెప్పాను. అందరికి కూడా గద్దర్ ఫౌండేషన్ ఉన్నది. ఇదే వేదిక ముచ్చర్ల సత్యనారాయణ గారు, నాన్నగారు ఎట్లయితే కలిసి నడిచినరో మేము అట్లే నడుస్తున్నాం. నేను పృథ్వీ ఫౌండేషన్ ఉన్నది, ప్రజావేదికలు ఇస్తుంది. ఉన్న చరిత్రని ఉన్నట్టుగా ప్రజల దగ్గరికి తీసుకుపోదాం. రేపు రాబోయే తరానికి ఒక పార్టీ ఉంటుంది, దానికి ప్రచారాస్తంగా గదర్ ఫౌండేషన్ ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నేను మా పృథ్వీని అందరూ లేపారు అనుకో, తర్వాత రేపు ఎంతమంది కింద గుంచుతారో అది కూడా చూడాలి. ఆ సమస్య కూడా ఉంది, దానికి మనం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. అయితే ముఖ్యంగా ప్రజలారా, మన బాధ్యత ఇది. ఎవరు మేధావులు రారు, కవులు రారు, కళాకారులు రారు, అందరూ కూడా పరిస్థితి అట్లట్లున్నది. మనమే మేధావి, మనమే కవి, మనమే జర్నలిజం, మనమే ఛానల్, అన్నీ మనమే. కాబట్టి దానికి ధిక్కర స్వరం, దానికి అధిపతి, అధినాయకుడు ఇప్పుడున్న తెలంగాణకి పృథ్వీని
ముందుకు తీసుకుపోదాం. నువ్వు నాడు, మేము వెనక గుంజం. నీకన్నా ముందే పుస్తకాలు గ్రామాలకు చేరుదాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పృథివీకి శుభాకాంక్షలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మిగతా వాళ్ళే కూడా చేద్దామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.